బ్రేకింగ్ న్యూస్. సింగర్ కల్పన నిద్ర మాత్రలు మింగిన కేసులో సింగర్ కల్పన కూతురు స్టేట్మెంట్ ఇప్పుడు కీలకంగా మారింది. సింగర్ కల్పన కుమార్తె స్టేట్మెంట్ని పోలీసులు రికార్డ్ చేశారు. ఆమె చెప్పిన విషయం ఏంటి అంటే, మా అమ్మకు ఎలాంటి ఇబ్బందులు లేవు అని చెబుతూ ఉన్నారు. దయాప్రసాద్తో ఎటువంటి ఇబ్బందులు లేవు అని కల్పన కుమార్తె చెప్తున్నారు. కల్పన నిద్రలేమితో బాధపడుతూ ఉన్నారు, అందుకే ఎక్కువ నిద్ర మాత్రలు మింగారు అని కూడా కల్పన కుమార్తె చెప్తుంది. మా అమ్మ ఇన్సోమ్నియాతో బాధపడుతోంది, కొంతకాలంగా మా అమ్మ ట్యాబ్లెట్స్ వాడుతోంది అంటూ చెప్తోంది. అయితే ట్యాబ్లెట్స్ ఓవర్డోస్ అయింది, అందుకే ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్ళిందని కూడా చెప్తుంది. ఎటువంటి బలవన్మరణానికి ప్రయత్నం చేయలేదు అని ఆమె కుమార్తె చెప్తుంది. ఒకసారి ఆమె కుమార్తె ఏం చెప్తుందో విందాం. I'm Kalpana Raghavendra, Prasad Prabhakar's daughter. My ammaki no issues. She's perfectly fine and happy. My amma, she's a singer. She's doing her LLB and also doing her PhD. So Danvalla, she has insomnia. So to treat her insomnia, doctor had prescribed her a tablet, and she had consumed that in an overdose. Like, she had overdosed slightly. This is not a suicide attempt. It's just a slight overdose because of stress, in like general life stress. Please do not manipulate any information. Our family is perfectly fine. My mom and dad are very much happy. I am happy. Everybody is perfectly fine in my family. Please manipulate cheyodu. Everything is perfect, and my mom, she'll be back in a few days. So thank you, that's all I have to say. This is not a suicide attempt. This is just a slight overdose from an insomnia tablet prescribed by the doctor. That's it. My mom is perfectly fine. She'll be back with all of you in a few days. That's all I have to say. Thank you very much. మా ప్రతినిధి పెట్రిషా ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. కల్పన ఎటువంటి బలవన్మరణ ప్రయత్నము చేయలేదు అని కల్పన కుమార్తె చెప్తున్నారు. ఆమె నిద్రలేమితో బాధపడుతూ ఉండటం కారణంగా ఎక్కువ నిద్ర మాత్రలు వేసుకోవడంతో కొంత ఓవర్డోస్ అయింది, దాని కారణంగానే ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్ళింది అని కల్పన కుమార్ చెప్తుంది. మా ప్రతినిధి పెట్రేష్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. పెట్రేష్, ఇప్పటికే కల్పన భర్త పోలీసుల అదుపులో ఉన్నారు, కొన్ని అనుమానాలు కూడా వ్యక్తం చేశారు. ఇప్పుడు కుమార్తె ఇచ్చిన స్టేట్మెంట్తో అంతా ఓకేనా? సింగర్ కల్పన కేసులో కూతురు స్టేట్మెంట్ ప్రస్తుతం కీలకంగా మారింది. పోలీసులు కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. మా అమ్మకి ఎటువంటి ఇష్యూస్ అస్సలు లేదు, తను హెల్తీ హ్యాపీగా ఉంది, ఇన్సోమియాతో బాధపడుతుంది, అందుకే తను స్లీపింగ్ టాబ్లెట్స్ వాడుతూ ఉంటుంది అంటూ కూతురు చెప్తుంది. కొంతకాలం నుంచి తను టాబ్లెట్స్ తీసుకుంటుంది, నిద్ర రావడానికి మాత్రమే తను టాబ్లెట్స్ తీసుకుంటుంది అంటూ కూతురు చెప్పుకుంటూ వచ్చింది. మరోవైపు కూడా టాబ్లెట్స్ ఓవర్ డోస్ అవ్వడం వల్ల తను అన్కాన్షియస్ అయ్యింది, మోతాదు మించి తను తీసుకున్నట్టుంది అంటూ చెప్పుకొస్తుంది. మరోవైపు తను ఎటువంటి చనిపోవడానికి అటెంప్ట్ చేయలేదంటూ చెప్తున్నారు. జనరల్ స్ట్రెస్ ఇదంతా కూడా. మా ఫ్యామిలీ అంతా కూడా చాలా హ్యాపీగా ఉంది. అమ్మ ఎల్ఎల్బి చేస్తుంది, నేను చేస్తున్నాము, చదువుకుంటూ ఉన్నాము. ఇక్కడ హైదరాబాద్ కి ఒక ఈవెంట్ ద్వారా వచ్చిందంటూ కూతురు చెప్పుకొస్తుంది. ఒకవైపు చూసుకుంటే కూడా బలం అన్నం కూడా నేను అసలు దానికి ప్రయత్నించలేదు. అమ్మ, మేమందరం కూడా చాలా సంతోషంగా ఉన్నాం. మై ఫాదర్ ఇస్ హ్యాపీ, మా హ్యాపీ, ఈవెన్ ఐఎమ్ హ్యాపీ. దయచేసి మీడియా స్పెక్యులేషన్స్ అనేవి ఆపేసేయండి, మ్యానిపులేట్ చేయకండి. సోలో ఫ్రెష్ అనే టాబ్లెట్ వేసుకుందంటూ వైద్యులు చెప్పుకుంటూ వస్తున్నారు. పూర్తిగా చూసుకుంటే కూడా అది మోతాదు మించి తీసుకోవడం వల్ల, ఓవర్ డోస్ అవ్వడం వల్ల అన్కాన్షియస్ అయిపోయింది. ఏదైతే 10 mg టాబ్లెట్ ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా ఇటువంటి జరుగుతూ ఉంటది. ఇన్సోమియా వల్ల తను బాధపడుతుంది, అంటే నిద్రపోవడానికి చాలా ఇబ్బంది ఉంటుంది కాబట్టి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ద్వారా తనకి టాబ్లెట్స్ ఇచ్చారు. స్లీపింగ్ టాబ్లెట్స్ వల్ల ఇదంతా జరిగింది. ఎటువంటి చనిపోవడానికి తను మోమాటికి ప్రయత్నించలేదంటూ కూతురు చెప్పుకుంటూ వస్తుంది. ప్రధానంగా చూసుకుంటే కూడా కొద్దిసేపటి క్రితం కూడా ఆరోగ్య పరిస్థితి కూడా ఒక హెల్త్ బులెటిన్ రిలీజ్ చేయడం జరిగింది. భర్త ప్రభాకర్ మరియు కూతురు మరియు కల్పన స్టేట్మెంట్ కూడా పోలీసులు రికార్డ్ చేసుకున్నారు. ఆ తర్వాత కల్పన ఫోన్ మరియు భర్త ఫోన్ కూడా సీజ్ చేశారు. అనేక కోణంలో కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఒకవైపు చూసుకుంటే కూడా భర్తకి మరియు కల్పనకి ఏదైనా గొడవలు ఉన్నాయా? మరోవైపు వస్తున్న వార్త ఏంటంటే, కూతురు చదువుకోవడానికి ఇక్కడ హైదరాబాద్ రామంటే తను నిరాకరించింది, దానివల్ల కూడా తీవ్ర మనస్తాపంకి గురైందంటూ కూడా వార్తలు అయితే వస్తున్నాయి. హుటాహుటిగా అంటే నిన్న జరిగిన వెంటనే ఇమీడియట్లీ స్టమక్ ని వాష్ చేయడం, ఒత్తిడికి గురి అవుతే ఆ వాటర్ ఏదైతే నీళ్లు కడుపులో పూర్తిగా కూడా లంగ్స్ లో వెళ్తాయి, అది చేరుకుంటాయి కాబట్టి వెంటనే డాక్టర్స్ వెంటిలేటర్ పెట్టి 12 hours వరకు మానిటర్ చేస్తారు.
ఒకవైపు 2 అవర్స్ నుంచి అయితే ఇప్పుడు చాలా స్టేబుల్ గా ఉంది తన హెల్త్ కండిషన్ అంటూ. అంటే కల్పన మాట్లాడుతుంది, చూస్తుంది, కానీ కొంచెం డిజీనెస్ కానీ కొంచెం అన్కంఫర్టబుల్ గా అయితే ఉందని కూడా తెలుస్తుంది. మరోవైపు చూసుకుంటే కూడా 3-4 రోజుల తర్వాత కూడా పూర్తిగా డిశ్చార్జ్ చేస్తారని తెలుస్తుంది. ఒకవైపు హెల్త్ అంతా కూడా సెట్ అయిన తర్వాత డిశ్చార్జ్ చేస్తామని తెలుస్తుంది. మరోవైపు ఎటువంటి రిస్క్ అయితే లేదు, క్రిటికల్ గా లేదని కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించిన KPHB పోలీసులు కూడా దర్యాప్తు కొనసాగుతున్నారు. ఒకవైపు కేరళ నుంచి కూతురు కూడా వచ్చింది. సింగర్ కార్యాలయతో పాటు కొంతమంది సింగర్స్ కూతురు కూడా కల్పన దగ్గర ఉన్నారని కూడా తెలుస్తుంది. నిన్న కేరళ నుంచి 12:30, 1 o'clock ఆ టైంకి కేరళ నుంచి హైదరాబాద్ కి వచ్చింది. ఒక ప్రైవేట్ ప్రోగ్రామ్స్ ఉన్నా, ఒకవైపు తను లా కూడా ఇక్కడనే చేస్తుంది కాబట్టి ఆన్ అండ్ ఆఫ్ వెళ్తూ ఉంటదని కూడా తెలుస్తుంది. ఒకవైపు పెద్ద కూతుర్ని మాత్రము తను చదువుకోవడానికి హైదరాబాద్ కి రావాలి అంటూ కల్పన నిన్న నైట్ మాట్లాడిందంటూ కూడా సమాచారం వస్తుంది. బిగ్ అప్డేట్ అందుతుంది. మళ్ళీ నేను మీ దగ్గరికి వస్తాను. గాయని కల్పన దగ్గర కూడా పోలీసులు స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. గాయని కల్పన నిన్న ఆమె అపస్మారక స్థితిలో ఫ్లాట్లో ఉండటానికి కనుగొని వెంటనే హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. గాయని కల్పనకు డాక్టర్లు చికిత్స చేసిన తర్వాత ఆమె అపస్మారక స్థితి నుంచి కోలుకున్నారు. ఆమె స్పృహలోకి వచ్చారు. అయితే గాయని కల్పన ఎందుకు అపస్మారక స్థితిలోకి వెళ్లారు, ఆమె బలవన్మరణానికి పాల్పడ్డారు అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఆమె భర్తను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. గాయని కల్పన అధిక నిద్ర మాత్రలు వేసుకోవడం ద్వారానే ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లారు అని చెప్పారు. ఇప్పుడు గాయని కల్పన కుమార్తె మీడియాతో మాట్లాడారు. కల్పన నిద్రలేమితో బాధపడుతోంది. అందుకే కల్పన ఎక్కువ డోస్ తీసుకుంది. నిద్ర మాత్రలు ఎక్కువగా తీసుకోవడం వల్ల, స్వల్పంగా ఓవర్ డోస్ కావడం వల్లే కల్పన అపస్మారక స్థితిలోకి వెళ్ళింది అనే విషయాన్ని ఆమె చిన్న కూతురు చెబుతూ ఉంది. అయినప్పటికీ కూడా పోలీసులు ఆమె భర్తను విచారిస్తున్నారు. కల్పన కుమార్తె చెప్పిన విషయాలలో వాస్తవాలు ఎంత అనే విషయంపై కల్పన దగ్గర కూడా పోలీసులు స్టేట్మెంట్ రికార్డ్ చేసినట్టుగా తెలుస్తోంది. అందులో కల్పన చెప్పిన విషయాలు వేరే విధంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. కల్పన చిన్న కుమార్తె చెప్పిన విషయాలు వేరే విధంగా ఉన్నాయి. నిద్రలేమితో బాధపడుతున్న తన తల్లి ఆ నిద్రలేమి నుంచి ఎక్కువసేపు నిద్రపోవడానికి మాత్రమే కొన్ని ఎక్కువ టాబ్లెట్స్ వేసుకోవడంతోనే ఆమెకు ఓవర్డోస్ అయ్యి ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్ళింది అని చిన్న కుమార్తె చెప్తోంది. కానీ కల్పన ఇచ్చిన స్టేట్మెంట్ మాత్రం వేరే విధంగా ఉంది. చిన్న కుమార్తె చెప్పిన విషయానికి భిన్నంగా ఉంది. గాయని కల్పన స్టేట్మెంట్ను కూడా పోలీసులు రికార్డ్ చేశారు. కల్పన ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె స్పృహలోకి వచ్చింది. చదువుకోవటానికి హైదరాబాద్ రావాలి. కల్పన కుమార్తె వేరే రాష్ట్రంలో చదువుకుంటోంది, కేరళలో చదువుకుంటోంది. అయితే ఆమెను హైదరాబాద్ వచ్చి చదువుకోవాలి అని కూతురికి చెప్పింది. పెద్ద కూతుర్ని హైదరాబాద్ వచ్చేయాలని చెప్పింది. కానీ పెద్ద కుమార్తె కేరళలోనే ఉంటాను అని చెప్పడంతో మనస్తాపంతోనే టాబ్లెట్లు వేసుకున్నాను అని పోలీసులకు చెప్పినట్టుగా తెలుస్తోంది. సింగర్ కల్పన కేసులో కుమార్తె స్టేట్మెంట్ని రికార్డ్ చేశారు పోలీసులు. అమ్మకు ఎలాంటి ఇష్యూస్ లేవు, అమ్మ ఇన్సోమ్నియాతో బాధపడుతుంది, కొంతకాలంగా టాబ్లెట్స్ వాడుతుంది. అయితే ఇప్పుడు ఆ టాబ్లెట్స్ ఓవర్ డోస్ కావటం వల్ల ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్ళింది. ఆమె బలవన్మరణ ప్రయత్నం చేయలేదు అని చిన్న కుమార్తె చెప్తుంది. ఫ్యామిలీలో కూడా ఎలాంటి ఇష్యూస్ లేవు అని కుమార్తె చెప్తోంది. అదే సమయంలో కల్పన స్టేట్మెంట్ను కూడా పోలీసులు రికార్డ్ చేశారు. కల్పన చెబుతున్న వివరాల ప్రకారం ఆమె కుమార్తె కేరళలో చదువుకుంటుంది. కేరళలో చదువుకుంటున్న కుమార్తెను హైదరాబాద్ వచ్చి చదువుకోవాలి అని చెప్పడంతో ఆమె నిరాకరించడంతో కల్పన మనస్తాపంతో టాబ్లెట్స్ వేసుకున్నట్టుగా తెలుస్తుంది. అందుకే కల్పన బలవన్మరణానికి పాల్పడిందని మొదట అనుకున్నారు. కానీ ఆమె బలవన్మరణానికి పాల్పడలేదు అని తెలుస్తుంది. ఆమె పెద్ద కుమార్తె కేరళ నుంచి హైదరాబాద్కు వచ్చి చదువుకోవాలి అని చెప్పడంతోనే, ఆమె హైదరాబాద్కి రాను అని చెప్పడంతోనే ఆమె మనస్తాపానికి గురై టాబ్లెట్స్ వేసుకున్నట్టుగా తెలుస్తుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, కల్పన కుమార్తె చిన్న కుమార్తె ఇచ్చిన స్టేట్మెంట్ ఒక రకంగా ఉంది, కానీ కల్పన ఇచ్చిన స్టేట్మెంట్ మరో రకంగా ఉంది. ఎవరి స్టేట్మెంట్ నిజం అనుకోవాలి?
గాయని కల్పన ఒక రకమైన స్టేట్మెంట్ ఇస్తే, గాయని కల్పన చిన్న కుమార్తె మరో రకమైన స్టేట్మెంట్ ఇచ్చారు. గాయని కల్పన చెప్పిన స్టేట్మెంట్లో తన కుమార్తె కేరళ నుంచి చదువుకోవడానికి రాకపోవడంతోనే మనస్తాపానికి గురై టాబ్లెట్స్ వేసుకున్నాను అని కల్పన చెప్తోంది. కానీ నిద్రలేమితో బాధపడుతున్న తన తల్లి ఓవర్డోస్ కారణంగానే అపస్మారక స్థితిలోకి వెళ్ళిందని కల్పన కుమార్ చెప్తోంది. మా ప్రతినిధి రవిచంద్ర ఉన్నారు. రవిచంద్ర, ఎవరు చెప్పిన స్టేట్మెంట్ నిజం? ఇప్పటికే ఉన్న అనుమానాలు ఉన్నాయా? రోహిత్, కల్పన నిద్ర మాత్రలు మింగటం వెనుక మిస్టరీ అయితే ఇంతవరకు కూడా ఎవరూ ఛేదించలేదు. కల్పన అయితే పోలీసులకు తన కుమార్తెను చెన్నై నుంచి హైదరాబాద్ రమ్మని అడిగాను, తను రాను అనటంతో మనస్తాపంతో నిద్ర మాత్రలు మింగినట్లుగా పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అయితే కుమార్తె మాత్రం లేదు, అది నిజం కాదు, తనకి నిద్రలేమి ఉంది, దానికోసం తను నిద్ర మాత్రలు వాడుతుంటుంది, డోస్ ఎక్కువైనందువలన అలా జరిగింది తప్పితే నా విషయంలో కాదు అంటూ కుమార్తె చాలా కాంట్రాస్ట్ స్టేట్మెంట్ ఇవ్వటం జరిగింది. సో ఇద్దరు స్టేట్మెంట్లు తీసుకున్న తర్వాత అసలు భర్త ఎలాంటి స్టేట్మెంట్ ఇస్తాడు, ఎందుకు ఆవిడ నిద్ర మాత్రలు మింగాల్సి వచ్చింది, లేదా గత 2 రోజులుగా తను ఊర్లో లేరని చెప్పినట్లుగా సమాచారం అయితే ఉంది. తను ఎక్కడికి వెళ్ళారు, వెళ్లే ముందు కానీ వెళ్ళిన తర్వాత కానీ ఫోన్లో వాళ్ళిద్దరి మధ్య ఏదైనా సంభాషణ జరిగిందా, ఇవన్నీ కూడా ఇప్పుడు మిస్టరీగానే ఉంది. పోలీసులు ఈ కోణంలో కూడా ఆలోచించి ఈ కేసుని డీల్ చేసే పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇప్పుడు ఈ విషయంలో కల్పన చెప్పింది నిజమా, లేదా కల్పన భర్త ప్రసాద్ ఎవరైతే ఉన్నారో తను ఇచ్చే స్టేట్మెంట్, అలాగే తన కుమార్తె స్టేట్మెంట్, మూడింటిని పోలీసులు పరిగణలోకి తీసుకొని ఈ కేసును విచారిస్తే తప్పితే ఇందులో నిజానిజాలు తెలిసే పరిస్థితి లేదు. రైట్, అంటే ఇద్దరు స్టేట్మెంట్స్ లో కొంత విభేదం ఉంది కాబట్టి మళ్ళీ పోలీసులు ఏమైనా అనుమానాలు వ్యక్తం చేసే అవకాశం ఉందా? ఇప్పటికైతే పోలీసుల వైపు నుంచి ఇద్దరు స్టేట్మెంట్లు తీసుకున్నారు. అలాగే ఆ భర్త వైపు నుంచి స్టేట్మెంట్ ఏమొస్తుంది, అతను పోలీసులకు ఎలాంటి సమాచారం ఇచ్చాడు, నిద్ర మాత్రలు కల్పన మింగటం వెనుక ఏదైనా రీజన్ ఉందా అనేది, ఆయన వర్షన్ ఏంటనేది ఇప్పటికైతే పోలీసుల నుంచి బయటికి సమాచారం అందలేదు. సో పోలీసులు భర్త స్టేట్మెంట్స్ రికార్డ్ చేసిన తర్వాత ఈ ముగ్గురు స్టేట్మెంట్స్ ని విశ్లేషించి వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. ఆ కోణంలోనే ప్రస్తుతం అయితే ఈ కేసు విచారణ జరుగుతోంది. రైట్ రవిచంద్ర, గాయని కల్పన స్టేట్మెంట్ ని పోలీసులు రికార్డ్ చేశారు. అయితే కల్పన చిన్న కుమార్తె చెప్తోంది నిద్రలేమితో ఆమె ఓవర్ డోస్ తీసుకోవడంతోనే అపస్మారక స్థితిలోకి వెళ్ళింది అని. కానీ కల్పన చెప్తోంది తన కుమార్తెను కేరళ నుంచి హైదరాబాద్కు చదువుకోవాలని పిలవడంతో ఆమె రాను అని చెప్పడంతో మనస్తాపానికి గురై ఈ ప్రయత్నం చేశాను, ఈ టాబ్లెట్స్ ఎక్కువగా వేసుకున్నాను అని కల్పన చెప్తున్నారు. ఒకవేళ కల్పన వాంటెడ్గా కనుక టాబ్లెట్స్ తీసుకుంటే కొంత కేసులను కల్పన ఎదుర్కోవాల్సి వస్తుంది, పోలీసులకు విచారణను కూడా కల్పన బహుశా ఎదుర్కోవాల్సి వస్తుంది. అలా కాదు, నిద్ర రావడం లేదు అని ఓవర్ డోస్ తీసుకున్నాను అని కల్పన అంటే బహుశా ఎటువంటి విచారణను ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదు. కానీ కావాలి అని మనస్తాపంతోనే ఓవర్ డోస్ తీసుకుంటే బహుశా కల్పన మరింత పోలీసుల విచారణను ఎదుర్కోవాల్సి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. చూద్దాం, కల్పన చెప్పిన స్టేట్మెంట్కి, కల్పన చిన్న కుమార్తె చెప్పిన స్టేట్మెంట్కి కొంత విభేదం ఉండటంతో పోలీసులు తదుపరి ఏం చెప్తారు, ఏం చేస్తారు. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.